అందరికీ నమస్కారాలు. నా దగ్గరికి తల్లిదండ్రులు తమ చిన్న పిల్లల్ని తీసుకొస్తారు. చాలామంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, వందల మంది పిల్లలు వస్తుంటారు. డాక్టర్, మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ పొద్దున్న లేస్తే టాయిలెట్ పోతుంది, అమ్మా అని చావుకేక పెడుతుంది. ఏంటని వెళ్ళి చూస్తే రక్తం బొట్లు కారుతున్నాయి. పాప వయసు ఎంతమ్మా? 5 సంవత్సరాలు డాక్టర్. ఇంకొక వైపు ఇంకో తల్లిదండ్రులు తీసుకొస్తారు. 6 సంవత్సరాలు దాటాయి అబ్బాయికి. 3 సార్లు, వయసు ఎంత? 6 సంవత్సరాలు. 3 సార్లు అప్పటికే మూల వ్యాధి అంటే పైల్స్ ఆపరేషన్ చేయించారు. 4 సంవత్సరాల్లో ఒకసారి, 5 సంవత్సరాల్లో ఒకసారి, 6వ సంవత్సరంలో ఒకసారి. మరలా అబ్బాయికి టాయిలెట్కి వెళ్తున్నప్పుడు, కక్కస్ చేస్తున్నప్పుడు రక్తం కారటం మొదలవటం వల్ల 4వసారి కూడా ఆపరేషన్ చేయడానికి ఇష్టం లేక, ఆ కష్టాలు పడలేక ఎవరో చెప్పారు, మీరు పిల్లల్ని చేతిలోతో తగలకుండానే బాగు చేస్తారని చెప్పారని ఇక్కడికి వచ్చామని వస్తారు. అంటే పిల్లలు పొద్దున లేచి సరిగ్గా కక్కస్ చేయట్లేదు అని. ఏమమ్మా పిల్లలకి కూరగాయలు తినిపించటం లేదా అని అడిగితే, ఎక్కడ తింటారు డాక్టరే, కూరగాయలు తినటం లేదు, ఏదైనా అప్పితప్పి కూరగాయలు వేస్తే పక్కకు తీసి తింటున్నారు, ఇంకేం తింటారమ్మా ఇష్టంగా? ఏమి చేసినా చేయకపోయినా బాక్సులో స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్ పెడితేనే జరిగేది డాక్టరు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, చాక్లెట్ అంటే ఏమిటి? చాక్లెట్లో కోకో బీన్స్ అని భూమధ్య రేఖకు పైన 5 డిగ్రీలు, కింద 5 డిగ్రీల లోపల ఉన్న అడవుల్లో ఈ చెట్లు పెరుగుతాయి. 6 అడుగులు, 7 అడుగులు, 8 అడుగులు పెరుగుతాయి. కాండానికి ఈ బీన్స్, కోకో బీన్స్ పెరుగుతాయి. దాన్ని పీకి ఒకవైపు ఫర్మెంటేషన్ ఒక 4-5 రోజులు పులియబెడతారు. పులియబెట్టడం అంటారు దాన్ని, ఫర్మెంటేషన్. అప్పుడు అతి చెడ్డ వాసనలు వస్తాయి ఆ పదార్థం నుంచి. ఆ పులియబెట్టిన కోకో బీన్స్ను, మైదా పిండిని, చక్కెర, కొన్ని వాసనలున్న రసాయనిక పదార్థాలని వేసి బాగా 2 రోజులు తనక కొద్దిగా చిన్న మంటలో ఉడకపెడతారు. ఆ రకంగా ఉడకపెట్టడం వల్ల ఈ చాక్లెట్ దుర్గంధం నుంచి మంచి వాసన వచ్చే పదార్థంగా రెడీ అవుతుంది. అలా రెడీ అయిన చాక్లెట్ ముద్దలను టన్నులు రెడీ చేసి మొత్తం ప్రపంచంలో 4-5 చోట్ల ఈ కంపెనీలు ఉండేది. ఆ ఉండలను ప్రతి దేశానికి రవాణా చేస్తారు. ఆ విధంగా తయారు చేస్తున్నప్పుడు ఈ ఉండలను ఆ వాసనలకు చాలా ఇష్టపడి ఆ తయారు చేసే పాత్రల్లోకి బొద్దింకలు అంటే తెలుసా మీకు? కరెక్ట్ పదం వాడుతున్నాను అనుకుంటున్నాను. బొద్దింకలు, కాక్రోచ్ వరుసగా సాలు వందల కొద్దీ ఆ పాత్రల్లో పడిపోతాయి ఆ వాసనకి. ఇలా పడిపోతున్నాయి బొద్దింకలు. దీనిని తీసేదానికి వీలు కావట్లేదు. ఈ చాక్లెట్ ఉండలను మేము అలాగే అమ్ముకునేదానికి పర్మిషన్ ఇవ్వండి అంటూ ప్రపంచంలో ఉన్న అతి పెద్ద నాణ్యతను కాపాడే పెద్ద సంస్థ FDA అంటారు, ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికా, FDA అంటారు.
ఆ సంస్థకు ఈ చాక్లెట్ ఉత్పాదనదారులు అర్జీ పెట్టుకుంటారు. అవునా, మీరు చాక్లెట్లో బొద్దింకలు పడేది చూసారా, దాన్ని తీసేదానికి వీలు కావట్లేదా, మీకు నష్టం వస్తుంది కదా, పర్మిషన్ అడిగారు కదా, తీసుకోండి అంటే పర్మిషన్ ఇచ్చేస్తారు. అది ఎంత % ఉంది అని ప్రశ్న అడుగుతారు వాళ్ళు. ఎంత లేదు, 4% ఉంది అని చెప్తారు వీళ్ళు. పర్వాలేదు అమ్ముకోండి అని పర్మిషన్ ఇచ్చేస్తారు. అంటే ప్రతి ఒక్క చాక్లెట్ 100 గ్రాములు మీరు మీ పిల్లలకి తెచ్చిస్తున్నారు కదా, అందులో 100 గ్రాములకు 4 గ్రాములు బొద్దింకలు ఉన్నాయి అని మీరు జాగ్రత్తగా గమనించండి. నా దగ్గరికి పిల్లల్ని పిలుచుకొచ్చి పొద్దున్న లేస్తే మా అమ్మాయికి ఉబ్బసం అంటారు, తెలుగులో ఉబ్బసం అంటారు, ఆస్తమా. అది వేరియస్ స్టేజెస్లో ఉన్న పిల్లలు వస్తారు. 8 సంవత్సరాల పిల్లలు, 12 సంవత్సరాల పిల్లలు, 16 సంవత్సరాల పిల్లలు, 20 సంవత్సరాల వరకును చాలామంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళే ముందు ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, వాళ్ళకి ఒక పఫ్ ఇస్తారు, జోబులో ఒక పఫ్ పెట్టుకొని ఉంటారు. పుఫ్ పుఫ్ అని 2 సార్లు కొట్టుకుంటే 5 నిమిషాలకి ఆ శ్వాసకోశ నాళాల్లో ఉన్న అంటంతా కరిగిపోతుంది. అప్పుడు ఊపిరి తీసుకోవటం ఈజీ అవుతుంది పిల్లలకి. అది జోబులో పెట్టి ప్రతిదినం నీకు ఇలా అయినప్పుడల్లా పుఫ్ పుఫ్ అని కొట్టుకుంటారు. యాక్చువల్లీ ఈ మందులు కార్టికోస్టిరాయిడ్స్ అంటారు, రసాయనిక ప్రచోదక పదార్థాలు. అంటే ఈ పిల్లలు 4 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ పుస్ వాడటం మొదలుపెట్టి అంటే 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. డాక్టర్ నీకు తగ్గట్లేదా, తగ్గేందుకు మందు ఇవ్వటం అంటే ఇది తగ్గదు, ఎప్పుడైతే అప్పుడు వస్తుంది, వచ్చినప్పుడల్లా ఈ మందు తీసుకోండి. డాక్టర్ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అంటే ఉండేంత వరకు తీసుకోవాలి అని చెప్తున్నారు. దీనివల్ల ఏమి ఇబ్బంది లేదు, 1-2 సార్లు వేసుకుంటే అంట. ఈ స్టెరాయిడ్ పఫ్ తీసుకున్న చాలామందికి శరీరం స్థూలకాయమైపోతుంది, అంటే లావు కావడం మొదలు పెడతారు. ఆహారం ఈ చాక్లెట్లు తినటం ఎక్కువ అవటం వల్ల అందులో ఉన్న పిష్ట పదార్థం, పిండి పదార్థం ఎక్కువ అవుతూ పిల్లలు వేరే పదార్థాలని తినటం ఆపేస్తారు. ఒకవైపు గుదద్వారం నుంచి రక్తం రావటం, ఇంకొక వైపు ఊపిరి తిరగటం ఆగిపోవడం. దానికి ఈ మందులు ఎన్ని రోజులు, లైఫ్ లాంగ్. ఇక్కడ గుదద్వారంలో దుర్మాంసం పెరుగుతుంది అంటే ఆపరేషన్లు చేస్తారు. ఇది చిన్న పిల్లలకు జరుగుతున్న విషయం మాత్రం కాదు. ప్రపంచంలో 70% మంది ఉదయం లేచి కక్కస్ చేయాలంటే డల్కోలాక్స్ అనే ట్యాబ్లెట్ని తీసుకుంటున్నారు. అంతెందుకు, పొద్దున్న లేచి కాఫీ తాగకుంటే కక్కస్ రాదు, సిగరెట్ తాగకుంటే కక్కస్ రాదు, టీ తాగకుంటే కక్కస్ రాదు, వేడి నీళ్ళు తాగి అటు ఇటు నడవకుంటే కక్కస్ రాదు అని సర్కస్ చేసేవాళ్ళు ప్రపంచంలో వేలాది మంది కాదు, కోట్ల మంది ఉన్నారు. ఇలాగా మలబద్ధత ఉన్న జనాల కోసమనే ఈ ఔషధీ కంపెనీలు ఒకే ఒక్క ట్యాబ్లెట్ని రెడీ చేశాయి. దాని నుంచి వచ్చే లాభం 70% ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ డల్కోలాక్స్. అంటే ఈ జరిగిన 50 సంవత్సరాల్లో చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు సహజంగా కక్కస్ చేయటం ఈ మానవ కులం మర్చిపోతోంది. ఈ 50 సంవత్సరాల్లో ఈ విషయం జరిగింది. సహజంగా ఊపిరి ఆడటం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలని తీసుకోవటం ఈ మానవ కులం మర్చిపోతుంది. ఎంతోమంది రాత్రి నిద్రలో లేచి పఫ్ వేసుకునే వాళ్ళు వేల మంది, కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం, రైట్ నౌ. అది హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, మద్రాస్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, ప్రపంచంలో ఉన్న ఏ పెద్ద పట్టణమే అనుకుంటున్నారేమో మీరు. చిన్న చిన్న పల్లెల్లోనూ ఈ కష్టాలు కావటం గత 10 సంవత్సరాల్లో మొదలయ్యాయి. ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చిన్న చిన్న పల్లెల్లో
5,000 6,000 మంది ఉన్న జనాభా ఉన్న పల్లెల్లో కూడాను నాన్న అవసరం లేదు, అమ్మ అవసరం లేదు, 3 నిమిషాల్లో మీరు నూడిల్స్ రెడీ చేసుకొని పిల్లలే తినొచ్చు అని మన టీవీల్లో జాహీరాతులు ఇస్తున్నారు. చిన్న చిన్న పల్లెల్లో 50,000 నుంచి 1,00,000 రూపాయల వ్యాపారం ఈ నూడిల్స్ అనే ఒక పదార్థాన్ని అమ్ముతూ కూస్తుంది. ఈ నూడిల్స్ని ఎలా తయారు చేస్తున్నారు? ఈ మైదా పిండి, గోధుమ పిండి అని బ్లీచింగ్ పౌడర్ లాంటి కొన్ని రసాయనిక పదార్థాలతో కడుగుతారు. అలోక్సాన్ అంటారు ఆ కెమికల్. ఈ అలోక్సాన్ అనే కెమికల్ బ్లీచింగ్ పౌడర్ లాగా అందులో ఉన్న కొద్దిపాటి పొట్టును, పీచును పూర్తి కడిగేసి తెల్లగా చేస్తుంది. ఆ మైదా పిండి రెడీ చేసేదానికి ఈ కెమికల్ను వాడతారు. ఎన్నో కెమికల్స్ని ఎన్నో చోట్ల వాడుతున్నారు డాక్టర్. దీంట్లో ప్రత్యేకత ఏమిటి అని మీరు అడిగితే ఈ ప్రత్యేకత ఏమిటంటే ఈ అలోక్సాన్ అనే కెమికల్ మన దేహంలో జీర్ణక్రియలో పాల్గొనే క్లోమ గంధిలో ఉన్న బీటా సెల్స్ని సర్వమూలంగా నాశనం చేస్తుంది. అంటే మీ పిల్లలకు మీరు మధుమేహ రోగం రావాలంటే క్లోమ గ్రంథి ఏం చేస్తుంది? ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఈ హార్మోన్ ఏం చేస్తుంది? రక్తంలో ఉన్న గ్లూకోజ్ను, చక్కెరను జీవకణాల లోపలికి తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్లకుండా ఉంటే రక్తంలో చక్కెర అంశం ఎక్కువ అవుతూ ఉంది. అంటే మనం మన పిల్లల్లో ఈ 10 సంవత్సరాల్లో ప్రతి 100 పిల్లలకు 8 మంది పిల్లలు 12 సంవత్సరాల లోపునే మధుమేహి రోగులుగా, అంటే చక్కెర రోగం వచ్చేట్లు చేసేదానికి ఈ పదార్థాలు దోహదపడుతున్నాయి. ఈ పదార్థాల్లో పీచు అంశం లేనే లేదు. అంటే చిన్న పిల్లల్ని రోగి అని పిలిచేదానికి మనం పెద్ద రహదారి వేస్తున్నాం. నేను మొదలు అమెరికా నుంచి వచ్చిన సమయంలో హోమియోపతి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ వచ్చేవాళ్ళు నా దగ్గరికి. అప్పుడు వచ్చేవాళ్ళు, ఇప్పుడు వస్తున్నారు. తేడా నెంబర్స్ ఒక్కటే కాదు. అంటే అప్పుడు 100 మంది వస్తుంటే ఇప్పుడు 1000 మంది వస్తున్నారు. ఆ వయస్సు 100 మందిలో వచ్చేవాళ్లకు వయసు 45 మీరి ఉండేది 15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ మధుమేహ రోగం ఉన్న రోగి వయసు 45 నుంచి 15కు దిగిపోయింది. అంటే నా దగ్గరికి 15 సంవత్సరాల లోపు ఉన్న చక్కెర రోగి వస్తున్నారు. ఇది భయానకమైన పరిస్థితి. అంటే మనం మధుమేహ రోగుల్ని ఎక్కువగా సృష్టించటం ఒకవైపు అయితే 45 సంవత్సరాల్లో రావాల్సిన రోగం ఇప్పుడు 15 సంవత్సరాలకే కనిపిస్తోంది. 1950 సంవత్సరంలో విశ్వ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఒక పట్టికను విడుదల చేస్తారు. ప్రపంచంలో మనిషి చచ్చేందుకు ఎక్కువ మనుషులు ఏ కారణం వల్ల చస్తున్నారు? నంబర్ 1 కారణము క్యాన్సరు, నెంబర్ 2 కారణము ప్రమాదాలు, నెంబర్ 3 కారణము ఇది. అలా ఒక లిస్టును రెడీ చేస్తారు. ఆ లిస్టులో మధుమేహ రోగం 40వ స్థానంలో ఉండేది. 2010లో ఆ స్థానం ఇప్పుడు 3వ స్థానానికి వచ్చింది. అంటే ఈ 40 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో మధుమేహం వల్ల చనిపోయే వాళ్ళు ఎంత వేగంగా పెరిగారు అంటే ఆ చనిపోయే వాళ్ళ వయసు 20 సంవత్సరాలకే మధుమేహ రోగంతో చనిపోయే వాళ్ళు ప్రపంచంలో వేల మంది రెడీ అయ్యారు. అంటే మనం రోగాల్ని సృష్టించడమే కాదు, ఆ రోగాలు మనుషులకు వచ్చే వయస్సు పరిమితిని ఎంత కిందికి తీసుకొచ్చామంటే పిల్లలు ఇంకా పుట్టి పెరగటం లేదు. 15 ఏళ్ళకి ఎవరు పెద్దవాళ్ళు కారు.
15 ఏళ్లకే రోగగ్రస్తుల్ని చేస్తున్నాము. 15 ఏళ్లకే పెద్దవాళ్ళు కారు అంటున్నాను. న్యాయంగా ఆడపిల్లలు సమర్థ అయ్యే వయసు 50 సంవత్సరాల క్రితం 14 నుంచి 16 వరకు ఉండేది. ప్రస్తుతం ఆడపిల్లలు సమర్థ అయ్యేది ఎంత తెలుసా? వయసు అమెరికాలో 7. అంటే మన ఆడపిల్లలు నేను చదువుకుంటున్నప్పుడు పియూసి అంటే దగ్గర 15-16 సంవత్సరాల వయసులో ఆడపిల్లలు సమర్థ అయ్యేవాళ్ళు. ఇప్పుడు 6వ తరగతి 7వ తరగతికి వచ్చేసరికే ఆడపిల్లలు సమర్థ అవుతున్నారు. అంటే 9, 8, 10 సంవత్సరాల లోపు మన ఆడపిల్లలు సమర్థ అవుతున్నారు. దీని గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అంటే ఇంతవరకు నేను చెప్పింది డయాబెటీస్ రోగం వస్తుంది, డయాబెటీస్ రోగము 45-50 సంవత్సరాలకు రావాల్సింది 20 సంవత్సరాలకు వస్తుంది, బీపీ రోగం 50 సంవత్సరాలకు రావాల్సింది 25 సంవత్సరాల పిల్లలు బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. ఇలాంటివి వయసు పరిమితి తగ్గింది అని చెప్పేదైతే ఇది రోగం కాదు. సమర్థ అయ్యేది దేవుడు మానవ కులానికి ఇచ్చిన ఒక పెరుగుదలలో అతి సహజమైన ప్రక్రియ ఇది. ఆడపిల్లలు పెద్దవాళ్ళు కావటం అంటే పిల్లతనం నుంచి పెద్దతనానికి కాళ్ళెడుతున్నారు అని. అది సహజంగా జరిగే ప్రక్రియ. మనం ఇంతసేపు రోగాల గురించి మాట్లాడుకున్నాం, కానీ అది ఏమి తప్పు చేస్తున్నామో అర్థం కాలేనంత మంపరలో మనం మన పిల్లలకి ఏ పదార్థాన్ని ఇవ్వటం వల్ల ఇలా సహజంగా దేవుడిచ్చిన ఈ సమర్థ కార్యక్రమాన్ని మనం చాలా విజయవంతంగా ప్రతి దేశంలోనూ, మన దేశం మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఆడపిల్లలు ఇప్పుడు సమర్థ అవటం 7 నుంచి 9 సంవత్సరాల వయసుకి దించేశాము. అంటే రోగాలు నా అభిప్రాయంలో అసహజమైనటివి. దాని వయసును దింపుకోవటం చెంచుకోవటం వేరే. ప్రకృతి సహజంగా నడవదలసిన ప్రక్రియల్ని కూడా మనము ఈ గడిచిన 25 సంవత్సరాల్లో మన నోటికి వేసుకుంటున్న పదార్థాలతో సహజ ప్రక్రియలను కూడా మార్పాటు చేసేంత దీన స్థితికి దిగజారాము అనేదానికి ఇది అతి పెద్ద ఉదాహరణ. కానీ ఎవరికి దీని గురించి పట్టింపు లేదు. ఎందుకు మన పిల్లలు 7 సంవత్సరాలకు ఏమైందంటే మొన్న జస్ట్ హైదరాబాద్కు వచ్చే ఒక వారం ముందు బెంగళూరు నుంచి నా దగ్గరికి ఒక పాపను పిలుచుకొని వస్తారు. ఆ అమ్మాయి ఎంత భారం ఉందంటే వెయిట్ 128 కేజీలు, వయసు 8 సంవత్సరాలు, 128 కేజీలు తూకం అమ్మాయి, వయసు 8 సంవత్సరాలు. మాట్లాడితే అని అంటుందే కానీ సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. 6 నెలల క్రితం అమ్మాయికి ఈ సమర్థ కావటం మొదలుపెట్టింది. 3 వారాలు రక్తం స్రావం జరుగుతూనే ఉంది. డాక్టర్ ఈ విధంగా రక్తం నిలవకుండా ఆగకుండా వస్తూనే ఉంది అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, అలోపతి డాక్టర్ దగ్గరికి. 6 నెలల క్రితం జరిగిన తర్వాత నా దగ్గరకు వచ్చారు. డాక్టరు అవునమ్మా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది, అందుకే ఇలా జరుగుతుంది అని ఒక హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చాడు, స్టెరాయిడ్ ఇంజెక్షన్. రక్తస్రావం 3 రోజుల్లో తగ్గిపోయింది. దాంతో పాటు అమ్మాయి ఉచ్చలు పోయటం కూడా ఆపేసి. అది గమనించలేదు, ఎందుకంటే పిల్లలు ఉచ్చలు పోసేది చేసి చెప్పరు కదా, పోయి పోసుకొని వస్తారు. పొద్దున ఒకసారి పోసింది, మరుసటి రోజు ఉదయం వరకు ఉచ్చలు పోయలేదు, గమనించలేదు. 3 రోజుల తర్వాత వాపు, ముఖం మీద వాపు, కాళ్ళ మీద వాపు మొదలైంది. అప్పుడు మళ్ళా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ డాక్టర్ చూసి ఏమమ్మాయి ఉచ్చలు పోసావా అని అడిగాడు.
అమ్మాయికి తెలియదు, పోసానేమో అలా అనేటం మొదలుపెట్టింది. టెస్ట్ చేస్తే కిడ్నీస్ నెఫ్రోసిస్ అంటే కిడ్నీ వావటం, ఊత కావటం మొదలుపెట్టింది, వాచిపోవటం, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ కిడ్నీస్ మొదలైంది. దానికోసం ఆ డాక్టరు యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఇంకొక ఇంజెక్షన్ ఇచ్చాడు. ఉచ్చలు రావటం మొదలుపెట్టాయి. 3 రోజుల తర్వాత మళ్ళా ముట్టయింది. మళ్ళా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆ డాక్టర్ ఇంకో ఇంజెక్షన్. ఇలా 3 నెలల్లో 30 సార్లు ఇక్కడ ఇక్కడ ఇది ఆగితే అది పోవటం, ఇది పోడితే అది రావటం. చివరికి ఈ ఇంజెక్షన్ల ప్రహిమ వల్ల అమ్మాయి తినటం ఎక్కువైపోయింది. ఏది కనిపిస్తే అది తినటం. ఒక చాక్లెట్ తినే అమ్మాయి 5 చాక్లెట్లు కావాలి, ఒక బిస్కెట్ ప్యాకెట్ తినేది 5 చాక్లెట్ బిస్కెట్ కావాలి, ఒక పిజ్జా తినేది 4 పిజ్జాలు తినేది, ఒక నూడిల్స్ ప్యాకెట్ 5 నూడిల్స్ ప్యాకెట్లు తినేది. 3 నెలల్లో 128 కేజీలు. చూసారా ఏమిటి ఈ కారణాలు? ఇలా ఈ అమ్మాయి ఒక్కతే కాదు, వందల మంది, వేల మంది. మీరు ఏ స్కూల్కైనా వెళ్ళండి, అమ్మాయిల లిస్టు తీసుకొని అమ్మాయిలు సమర్థ ఏ వయసుకి అవుతున్నారని చూడండి, 100కి 90 మంది ఈ విధంగానే తొందరగా సమర్థ అవుతున్నారు. అంటే అతి సహజంగా 14 వయస్సులో కావలసిన ఒక ప్రక్రియ మనం తింటున్న ఒక పదార్థం వల్ల ఇలా తయారవుతుంది. ఈ పరిస్థితి అమెరికాలో 30 సంవత్సరాల క్రితం వచ్చింది. ఇప్పుడు అలాగే ఉన్నారు. దీనికి కారణం మనం అన్నిటికీ అతి సంపూర్ణ ఆహారం అని చెప్పుకునే ఏమిస్తుంటాం పిల్లలకి పుట్టిన వెంటనే అమ్మ ఏమిస్తుంది? పాలిస్తుంది. అమ్మకు పాలు రావటం లేదని కాంప్లాన్ తాగించండి, మీ అబ్బాయి అమ్మాయి 3 పెట్లు పెరిగిపోతాడు అని ఒకవైపు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటారు. అంటే ఈ పాలు మనం పిల్లలకి మంచి జరుగుతుందని ఇస్తున్నాము. ఈ పాలను మనం ఉత్పాదన చేసే విధానం గత 20 సంవత్సరాల్లో పూర్తిగా అసహజంగా మారింది. ఈ ఆవు నెలకి, 2 నెలలకి, 3 నెలలకి ఆవు దూడ పుట్టిన తర్వాత ఇచ్చే పాల సమయాన్ని పొడిగించుకునే దానికోసమని, అంటే ఆవు దూడ పుట్టిన తర్వాత 3 నెలలు లేక 4 నెలలు పాలు ఇచ్చేదాన్ని పొడిగించేదానికోసమని దూడ పుట్టడానికి ఒక ఇంజెక్షను, దూడ పుట్టిన తర్వాత ఆ ఆవు పాలు ఇచ్చేదానికి ఒక ఇంజెక్షను. ఆ ఆవు 1 లీటరు 2 లీటర్లు పాలు ఇస్తుంది కదా, అది మనకు చాలటం లేదు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ పాలను ఉత్పాదన చేస్తాము అని ఆ ఆవులకు మన దేశీ నాడ ఆవులన్నిటినీ తీసేసి జెర్సీ ఆవుల్ని తీసుకొచ్చి ఒక్కొక్క ఆవుకు 3-4 ఇంజెక్షన్లు ఇచ్చి ఒక్క ఆవు ఇప్పుడు 10 లీటర్ల నుంచి 15 లీటర్లు పాలిస్తుంది అని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ఈ పాలను మన పిల్లలకిచ్చి ఆ పిల్లల సహజ రీతిలో నిజంగా 14 సంవత్సరాలకు సమర్థ కావాల్సిన ఆడపిల్లల్ని 7 సంవత్సరాలకు 8 సంవత్సరాలకు సమర్థాయట్లు చేసే ఘనత ఈ మానవ కులానికి మాత్రమే దక్కుతుంది. ఇది ఎంత భయానక పరిస్థితి అని ఎవ్వరూ గమనించట్లేదు, ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఆ ఆవులకు ఆక్సిటోసిన్ అనే ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ అవశేషాలు పాలలో కూర్చుకొని మన దేహంలోకి వెళ్తాయి, మన పిల్లల దేహంలోకి వెళ్తున్నాయి. ఈ అవశేషం 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, సంవత్సరాల తరబడి పిల్లలకు పాలిస్తున్నాం. 3 సంవత్సరాలు. ఎంత అనాహుతం అంటే తల్లికి పిల్లకు పాలిచ్చేదానికి సమయం లేని నీచ స్థితికి దిగజారిపోయాం. 2 నెలలకే తల్లికి పాలు రావట్లేదు, డబ్బా పాలు ఇవ్వటం మొదలుపెట్టాం.
అరే తల్లికి పాలు వచ్చేట్టు ఏమైనా చేద్దామని చూడటం లేదు. పాలు నిలిచిపోతే చాలరా బాబు అనే స్థితికి ఈ పాశ్చాత్యుల్ని చూసి మనం ఈ పశ్చిమ దేశాల్లో జరుగుతున్న ఈ అవకతవకల్ని చాలా చాలా ఇష్టంగా మన దేశానికి ఆహ్వానించుకుంటున్నాం. ఈ ఘోరాతి ఘోరమైన విషయాన్ని మనం ముక్తసరిగా మాట్లాడుకునేదానికి కూడా ఎవరికి ఇష్టం లేదు. అంటే నేను రోగం గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. ఎంత భయానక స్థితిని మనం మన పిల్లల్లో కలిగించామో. వాళ్ళేం తప్పు చేశారు అంటే ఇదే పాప 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం జన్మించి ఉంటే ఈ అనాహుతి ఆ దేహానికి పట్టేది కాదు. తెలిసి మనం ఈ అసహజంగా పాలను ఉత్పాదన చేయటం వల్ల మనం మన పిల్లల నోట్లో ఏం వేస్తున్నాం? పాలా హాలాహలమా? ఎంత ఘోరమైన పనిని మనం చేస్తున్నామో ఆలోచించండి. అంటే ఒకవైపు ఈ ఆవుల్ని అసహజ స్థితికి తీసుకెళ్ళటం, అది ఆహారం అనుకొని మన పిల్లల నోట్లో పోయటం, దానివల్ల ఇంత భయంకరమైన పరిస్థితిని నిర్మాణం చేయటం. పర్వాలేదు, ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే, ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది, నెల నెలా ఇంజెక్షన్లు తీసుకోవటం. ఈ విషయాలన్నీ 30 సంవత్సరాల క్రితమే అమెరికాలో జరిగాయి. అక్కడ ఆడపిల్లలకి ఎప్పుడు ముట్టవుతుందో ఎప్పుడు ముట్టు కాదో తెలియదు. పిల్లలు పుట్టాలంటే ట్యాబ్లెట్, పిల్లలు ఆపు చేయాలంటే ట్యాబ్లెట్, అన్నిటికీ ట్యాబ్లెట్లు. అంటే సరిగ్గా మనం కక్కస్ చేయట్లేదు, సరిగ్గా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఆడటం లేదు, సరిగ్గా మన పిల్లల్ని పుట్టించుకునే అతి అద్భుతమైన దేవుడిచ్చిన ఈ కార్యక్రమాన్ని కూడా సరిగ్గా నిర్వర్తించలేకపోయే దీన స్థితికి మన మానవ కులం వచ్చింది. దీనికి ఇంకొక అద్భుతమైన ఉదాహరణ మీకు ఇస్తున్నాను. వయాగ్రా అని ఒక ట్యాబ్లెట్ $1 బిలియన్ బిజినెస్. అంటే ఏమిటి? ఇటు ఆడపిల్లల వ్యవస్థ ఈ రకంగా మార్చేస్తే ఇటువైపు మగపిల్లల్లో బెంగళూరులో మొన్ననే గణాంకాలు తీశారు. 1000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పరిశీలన చేస్తే, పరీక్షిస్తే వీర్య కణాలు ఉన్న 50 మిలియన్స్ కంటే ఎక్కువ వీర్య కణాలున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 1000 మందిలో దొరికింది 3 మిగిలిన వాళ్ళందరికీ 25 మిలియన్స్ కంటే తక్కువ వీర్య కణాలు. అంటే సహజ స్థితిలో వీర్య కణాల్ని నాశనం చేశాం. ఇటువైపు ఆడపిల్లల అండాశయాల్ని నిర్నామం చేస్తున్నాం. పీసీఓడి అంటారు. ఏ ఆడపిల్లని చూసినా పీసీఓడి ప్రాబ్లం, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్. ఈ అండాశయాల్లో కురుపులు మొదలైపోయాయి. ఎంతోమంది నా దగ్గరికి, డాక్టర్ పిల్లలు పుట్టడం లేదు, మాకు పెళ్ళయి 5 సంవత్సరాలైంది, 6 సంవత్సరాలైంది, 8 సంవత్సరాలైంది, ఏమిటి ప్రాబ్లము అని చూస్తే పీసీఓడి ఒకవైపు, ఇంకొక వైపు అజూస్పర్మియా, ఆలిగోస్పర్మియా, అంటే వీర్యాణు కణాలు లేనే లేవు, ఉన్నా సరిగ్గా లేవు. ఈ రోగాలు రోజు రోజుకు ఎంత ప్రబలిపోతున్నాయంటే జర్మనీ దేశంలో ఇప్పుడు మీరు సగటు వయస్సు వాళ్ళది 48. అంటే అక్కడ పిల్లలు లేరు. ఇంకొక 20 సంవత్సరాల్లో జర్మనీ దేశంలో యువత ఉండదు. అక్కడ ఇప్పుడు పిల్లలు పుడితే వాళ్ళకి అన్ని రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. వాళ్ళు తింటున్న ఆహారమే మనము మెల్లిమెల్లిగా మన దేశంలోకి దిగుమతి చేసుకుంటున్న ఆహార పద్ధతులను దిగుమతి చేసుకున్నందుకు మనకు ఆ దుర్గతి మొదలయ్యింది. ఏం తింటున్నాం మనం? దక్షిణ భారతదేశం అంతా తిరిగితే మనం తినేది బియ్యం. ఉత్తర భారతదేశానికి వెళ్తే ఈ బ్లీచింగ్ పౌడర్ లాంటి కెమికల్స్ను వాడిన
మైదా పిండి. భారతదేశంలో ఉన్న 100 కోటి జనాభా ఇప్పుడు 125 కోట్ల ఎక్కువే. మొత్తం ప్రపంచంలో 7.3 బిలియన్ పీపుల్ ఉంటే మనం మన అదృష్టమో దురదృష్టమో తెలియదు, ఒక 10,000 సంవత్సరాల క్రితం నుంచి 6,000 సంవత్సరాల క్రితం లోపల మానవ చరిత్రలోనే మొత్తం ప్రపంచంలోనే శాకాహార ఆహార పద్ధతిని కనుగొన్న దేశం మనది. ఆ పరిస్థితిని మెల్లిమెల్లిగా మనం పోగొట్టుకొని చివరకు ఇప్పుడు 21వ శతాబ్దంలో బెంగుళూరు 2011 అలోన్ బెంగుళూరు జనాభా 1.14 lakh టన్స్ మాంసాన్ని మింగేసింది. మొత్తం ప్రపంచంలో 7.3 బిలియన్ పీపుల్ ఉంటే బిలియన్ అంటే 1 పక్కన 9 సున్నాలు, 1 పక్కన 9 సున్నాలు. ఈ 7.3 బిలియన్ పీపుల్ కోసమని ఎంత మాంసాన్ని ఈ భూగోళం మీద ఉత్పాదన చేస్తున్నారు అంటే 2005 సంవత్సరం గణాంకాల ప్రకారం 50 బిలియన్ కోళ్ళు, 5 బిలియన్ పందులు, 6 బిలియన్ ఆవులు, ఒక్క ఆవు 600 కేజీల మాంసం ఉంటుంది, ఒక్క పంది 300 కేజీల మాంసం ఉంటుంది, ఒక్క కోడి 2 కేజీల మాంసం ఉంటుంది. ఇదే పద్ధతి, అసహజ పద్ధతిని మనం ఈ కోళ్లను, పందులను, ఆవులను పెంచేదానికి వాడుతున్నాం. ఏం చేస్తున్నాం? ఒకవైపు సోయాబీను, ఒకవైపు మొక్కజొన్నను ఎంత పెద్ద ప్రమాణంలో పెంచాలి అంటే 1 కేజీ మాంసము తయారు కావాలంటే 7 నుంచి 8 కేజీల ధాన్యాన్ని ఆ కోడి కానీ, ఆ పంది కానీ, ఆ ఆవు కానీ తినాలి. అంటే 7 కేజీల ధాన్యం 1 కేజీ మాంసం కోసం వాడాల్సి వస్తుంది. 50 బిలియన్ కోళ్ళు అంటే 1 కోడి 2 కేజీలు అయితే 100 బిలియన్ కిలో మాంసం అది. 5 బిలియన్ పందులు 300 కిలోస్, 1500 బిలియన్ కిలోల మాంసం అది. 600 కేజీలు ఒక్కొక్క ఆవు, 3600 కేజీల మాంసం ఇది. 3600, 1500, 100, 6, 5, 11, 12, 52, 6, 5, 11, 12, 5200 బిలియన్ కేజీల మాంసము మనం ఉత్పాదన చేస్తున్నాము. 1 కేజీ మాంసానికి 7 కేజీల ధాన్యం అయితే 36,400 బిలియన్ కేజీల ధాన్యాన్ని మనం ఈ మాంసం కోసం ఉత్పాదన చేస్తున్నాం. ఈ అతి పెద్ద ప్రమాణంలో ధాన్యాన్ని ఉత్పాదన చేసేదానికి రసాయనిక ఎరువుల్ని, పురుగు మందుల్ని, శిలీంధ్ర మందుల్ని, కలుపునాశక పదార్థాల్ని యథేచ్ఛగా విచ్చలవిడిగా మన కారడవులన్నిటినీ నరికి వ్యవసాయ భూములుగా మార్చి అందులో పారుతున్న నదులకు డ్యాములను కట్టి ఆ నీటిని
డ్యాము కింద ఉన్న భూములకు సరఫరాజు చేసి సాగుదల, నీటి సాగుదల అనే ఒక పేరుతో ఎంత ఘోరమైన పాపాన్ని మనం చేస్తున్నామంటే, ఇంత మాంసాన్ని, ఇన్ని ధాన్యాల్ని పెంచి ఒక్క కేజీ ధాన్యాన్ని తినేదానికి 5 మంది కావాలి. అలాంటిది 1 కేజీ మాంసాని కోసం 7 కేజీలు కావాలంటే 35 మంది తినతక్కన ఆహారాన్ని ఒక్కరు అమెరికాలో ఒక రోజుకు కేజీ మాంసం తింటారు. అంటే అమెరికన్నరు మాత్రం ఇలా తింటారని చెప్పట్లేదు. మాంసం తినే ప్రతి దేశంలోనూ ఈ మాంసం చాలక సముద్ర గర్భానికి ఈ మానవుడు చేయి వేసి అందులో ఉన్న జలచరాల్ని సగం ఖాళీ చేసేసాడు. ఈ భయానక మాంసపు కొండల్ని ఉత్పాదన చేసేదానికి మన భూగోళం మీద ఉన్న ప్రతి అడవిలోనూ తన కాలును పెట్టాడు. మొత్తం ఇప్పుడు భూమి మీద ఉన్న అడవి ప్రాంతపు శాతం 40% నుంచి 1960 సంవత్సరంలో 38% ఉన్న కారడువులు ఇప్పుడు 11% దిగాయి. ఈ 11% దిగిన పరిమాణం ఏమిటి? ఇంగాలామ్లం, బొగ్గు పులుసు వాయువు మన భూమిని చుట్టూ ఉన్న పచ్చ వాయువుల, ఆకుపచ్చ వాయువుల వలయంలో ఉన్న ఈ కార్బన్ డయాక్సైడ్ అంశము 250 ppm నుంచి 400 ppmకి ఈ 50 సంవత్సరాల్లో పెరిగింది. ఆ పెరగటం వల్ల మొత్తం భూగోళమే జ్వరం వచ్చినట్టు వేడి పెరగటం మొదలుపెట్టింది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. అంటే మనం తింటున్న ప్రతి ఒక్క మెతుకులోనూ మన భూమిని వేడి చేస్తున్నామని మిమ్మల్ని అందరికీ గమనించమని చెప్తున్నాను. అంటే మీరు మాంసాహారులైతే అతివేగంగా ఈ బొగ్గు పులుసు వాయువును ఉత్పత్తి చేసేదానికి కారణకర్తలు అవుతున్నారు. అంటే మన దేహానికి రోగాల్ని తెచ్చుకోవటం ఒకవైపు అయితే, పర్యావరణాన్ని నాశనం చేసేదానికే మనం పుట్టాము అన్నట్లు ఈ భూమి మీద మనం వర్తిస్తున్నాము. అంటే మనకి ఇంకేమీ పని లేదు, పర్యావరణాన్ని నాశనం చేసేదానికి మాత్రమే పుట్టాము. ఈ విధంగా అసహజ రీతిలో కోళ్లను, పందులను, మాంసాల్ని పెంచే ఒక వ్యవస్థితమైన ఉత్పాదన కార్యక్రమాన్ని గత 28 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి మొదలుపెట్టాం. అవునయ్యా, ఇది తినటం వల్ల మేమందరం చాలా బాగున్నామని ఏమైనా చెప్పుకోవడానికి వీలుందా? లేదు. గత 28 సంవత్సరాల్లో బీపీ ట్యాబ్లెట్ మారాటం, అంటే అమ్మటం, బీపీ ట్యాబ్లెట్ మారాటం $48 కోట్ల నుంచి $480 కోట్ల పెరిగింది. అంటే ప్రతి ఒక్క మనిషి హృదయ ధమని గోడల్లో అంటూ చేరుకోవటం మొదలయ్యింది అని. ఈ కోళ్ళు ఈ మాంసాన్ని ఉత్పాదన చేసుకునేదానికని రసాయనిక ప్రచోదక పదార్థాలని లేపనం చేస్తారు పశుగ్రాస్యానికి. ఈ రసాయనిక ప్రచోదక పదార్థాలను, స్టెరాయిడ్స్ను లేపనం చేయటం వల్ల ఈ కోడి 2 సంవత్సరాల్లో 2 కేజీలు కావాల్సిన మాంసం 2 నెలల్లోనే రెడీ అవుతుంది. 3 సంవత్సరాల్లో 300 కేజీలు రెడీ కావాల్సిన పంది మాంసం 3 నెలల్లో రెడీ అవుతుంది. 600 కేజీలు 6 సంవత్సరాల్లో ఆవు పెరగాల్సింది పోనిచ్చి 6 నెలల్లో రెడీ అవుతుంది. ఎందుకు? తొందరగా మాంసాన్ని పెంచాలి. మాంసం రెడీ అవుతుంది సరే, కానీ ఈ జీవుల్లో ఎముకలు రెడీ కావు. అంత తొందరగా
ఎముకలు పెరగవు. ఎముకలు పెరగకుంటే ఏమవుతుంది? చూశారు కదా, కోళ్ళ ఫారంలో అంతా కోళ్ళు పొట్టల మీద పడుకొని ఉంటాయి. ఎందుకంటే కాళ్ళల్లో ఎముకల బలం లేని ఎముకలు ఉన్నాయి. కోళ్ళే కాదు, పందులు అంతే, ఆవులు అంతే. పోతే పోయింది, ఎముకలే కావాలి, మాకు మాంసం కావాలి అంటున్నారు. కానీ ఎముకలు లేకుండా ఒక జీవి పెరుగుతుందంటే ఎముకల మధ్య ఉండదు అని. ఎముకల మధ్య ఎవరికి కావాలి? ఎముకల మధ్యలోనే ప్రతి ఒక్క జీవికి రోగ నిరోధక శక్తిని ఉత్పాదన చేసే ప్రతిరోధక కణాలు ఉత్పాదన అయ్యేది. ఎర్ర రక్త కణాలు అక్కడే ఉత్పాదన అవుతాయి, తెల్ల రక్త కణాలు అక్కడే ఉత్పాదన అవుతాయి, టీ సెల్స్ అక్కడే ఉత్పాదన అవుతాయి, గ్లోబ్యులిన్స్, ఇమ్యునోగ్లోబులిన్స్ అక్కడే ఉత్పాదన అవుతాయి. అంటే ఎముక మధ్య లేని ఈ జీవుల మాంసాన్ని తినడానికి మనము తవక చూపిస్తున్నామంటే రోగాన్ని నిరోధకం చేయకుండా పెరిగిన మాంసం కోసం మనం రెడీగా ఉన్నాము. ఈ రోగ నిరోధక శక్తి లేని జీవుల నుంచి వచ్చిన మాంసాన్ని పాడు కాకుండా యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ ప్రతివారము చేస్తారు. అది ఎంత మటుకు చేశారంటే మొన్న సమీక్షల్లో తేలింది ఏంటంటే 2 కేజీల మాంసము ఎవరైనా 15 రోజుల్లో తింటున్నారంటే వాళ్ళల్లో ఈ యాంటీబయాటిక్స్ 2 సార్లు ఇంజెక్షన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ చేరుకుంటుంది. అంటే మీరు ఏమీ చేయాల్సిన పని లేదు. ఆ స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఇవన్నీ మీకు తెలియకుండానే మీరు ఆహారం అనే నెపంతో మీ నోట్లో మీరు వేసుకుంటున్నారు, మీ పిల్లలకు తినిపిస్తున్నారు. వాళ్ళేం తప్పు చేశారు? ఇంకా పాపలు పుట్టలేదు. ముందు వచ్చే పిల్లల తరాలన్నిటికీ మనం ఇది కానుకగా ఇస్తున్నాం. ఈ మాంసం తినటం వల్ల మొన్న జస్ట్ 3 years బ్యాక్ మెక్సికోలో ఎవడో పంది మాంసం తిని బెంగళూరుకు ప్రయాణం చేశాడు. ప్రయాణం చేస్తూ దిగిన వెంటనే తుమ్మాడు. తుమ్మిన వెంటనే 4 రోజులకు బెంగళూరులో 980 మంది చనిపోయారు. దాన్ని స్వైన్ ఫ్లూ అన్నారు. ఇంకోసారి అమెరికాలో నుంచి ఫిలిప్పీన్స్ వరకు ఉన్న ప్రతి దేశంలో కోళ్ల ఫారంలో వేలాది కాదు లక్షలాది సంఖ్యలో కోళ్లను కాల్చి భస్మం చేయండి అని గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. ఎందుకు తెలుసా? పక్షి జ్వరము. ఈ వైరానులు అంటారు, వైరస్, ఇవన్నీ ఈ అసహజ మాంసంలో ఉత్పాదన అవుతున్నాయి. ఎందుకు ఉత్పాదన అవుతున్నాయి? ఈ జీవుల్లో ప్రతిరోధక శక్తిని పెంచే ఎముకల మధ్య లేకుండా ఉండటం వల్ల. ఆ మాంసాన్ని, ఆ కోళ్ళని, ఆ కోడిగుడ్లని మనం ఆహారం అనుకొని మన పిల్లలకి రోజు తినిపిస్తుండటం వల్ల ఈ భయానక రోగాలు మన పిల్లల్లో పీసీఓడీలు, మన మగపిల్లల్లో వీర్యాణువులు లేకుండా ఉండటము, అంతేకాకుండా ఇంకా భయానకమైన పరిస్థితిని క్రియేట్ చేసుకుంటున్నాం. ఎంత భయానక పరిస్థితి అంటే ఇలా తయారు చేసిన మాంసము 1 కేజీ తింటే 500 గ్రాములు, అర్ధ కేజీ పారవేయాల్సి వస్తుందని ఈ మాంసపు ఉత్పాదన చేసే కంపెనీలు ఆ పారవేయాల్సిన మాంసాన్నంతా ఒక చోట పోగు చేసి ఎలక్ట్రిసిటీ వేడి చేస్తారు గీజర్లలో. ఆ వేడికి అది కుతకుత ఉడికి అందులో ఉన్న కొవ్వు పదార్థం అంతా పైకి తేలుతుంది. ఆ పైకి తేలిన కొవ్వు పదార్థమే డాల్డా. ఈ అమెరికా, యూరోప్ దేశాల్లో ప్రతిరోజు టన్నులు రెడీ అవుతుంది. దాన్నంతా అభివృద్ధి చెందుతున్న దేశాలకు దిగుమతి చేస్తారు. అలా బెట్టలు కొండల్లాగా పెరుగుతున్న ఈ డాల్డా ఒకవైపు అయితే, నాగార్జున సాగర్ కింద కానీ కేఆర్ సాగర్ అంతా
కర్ణాటకలో ఉంది, మెట్టూరు డ్యామ్ అని తమిళనాడులో ఉంది. పెద్ద పెద్ద డ్యాముల కింద అందరూ నీళ్లు ఉన్నాయని పెంచే రెండే 2 పంటలు, ఒకటి వైపు వరి అయితే ఇంకొక వైపు చెరకు. ఈ చెరకు పెంచడం వల్ల మేము చక్కెర తయారు చేస్తున్నాం అంటున్నారు. నిజంగా వాళ్ళు తయారు చేసేది చక్కెర కాదు, సారాయి. ఎందుకంటే ఆన్ ఎనీ గివన్ డే, ఏ రోజైనా మీరు భూమి మీద ఉన్న చక్కెర ఎంత అని కొలమానాన్ని మీరు తీస్తే, ఎంత అని తూకం వేస్తే 18 గ్లోబ్స్, 18 భూములు, అంటే దగ్గర 126 బిలియన్ పీపుల్కి కావాల్సిన చక్కెర ఈ భూమి మీద ఉంది. అన్ని మంది బిలియన్ పీపుల్ రోజుకు 1/2 కేజీ చక్కెర తిన్నా కావాల్సినంత చక్కెర ఉంది. ఒకవైపు కొండలంత చక్కెర, ఇంకొక వైపు కొండలంత డాల్డా. ఏం చేయాలి? మైదా పిండి వేసి బేకరీల్ని రెడీ చేస్తారు. మీరు ఈరోజు ఏ ఊరికైనా పోండి, 1 కిలోమీటర్ నడవండి, 10 బేకరీలు కనిపిస్తాయి, కానీ ఒక్క ఆకుకూర అంగడి కనిపించదు మీకు. అంటే మన పిల్లలు కక్కస్ చేయట్లేదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సరిగ్గా లేవు. అంతెందుకు, 20 సంవత్సరాల వయసున్న ఎంతోమంది యువతులు నా దగ్గర వచ్చి, సార్ రాత్రి మాకు నిద్ర రావట్లేదు, 2 గంటల వరకు నిద్రపోతాం, 2 గంటలకు మెలకు వస్తుంది, మళ్ళీ 5 గంటల వరకు నిద్ర రాదు, 5 గంటలకు మంపరం పడుతుంది. చిన్న పిల్లలు, 20 సంవత్సరాల వయసున్న పిల్లల్లో నిద్రాహీనత ఎందుకు వస్తుంది? ఏదో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయింది, రాత్రిపూట 2 సార్లు ఉచ్చలు పోయాలని లేసేవాళ్ళు మళ్ళీ నిద్ర రాదు అనటం పర్వాలేదు. ఇక్కడ 20 సంవత్సరాలు 25 సంవత్సరాల వయసుకే ఈ రోగాలు వస్తుంది. అంటే మనం తింటున్నది ఏమి అని ప్రశ్నకు సమాధానం నేను చాలా సరళంగా మనం తింటున్నదేమి అని ప్రశ్న అడుక్కుంటున్నాం. మనల్ని మనం అడుక్కోవాల్సిన ఈ పరిస్థితి ఉద్భవమైంది. కానీ ఎవ్వరూ ఈ ప్రశ్న అడగటం లేదు. మనం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడులో పొద్దుటి నుంచి రాత్రి వరకు 3 పూటల ఈ తెల్ల బియ్యానికి ఈ రంగు ఆ రంగు పూసుకొని పీస్ పలావు, మెంత్య పలావు, టమోటా పలావు అని తినుకుంటూ లావెక్కిపోతున్నాం. కానీ నిజంగా ఏం తింటున్నామని ఆలోచించండి. అటువైపు పోతే గోధుమలతో 4 రకాల పేర్లు, ఏమేమో పేర్లు పెట్టు, కుల్చా, పరాటా, ఇది అది అని పేరు పెట్టుకొని వాళ్ళు తిని వాళ్ళు లావెక్కిపోతున్నారు. లావెక్కకపోతే పర్వాలేదు, లావ్ అయిన తర్వాత ఏమవుతుంది? డయాబెటీస్ రోగం వస్తుంది, బీపీ వస్తుంది. బీపీ, టెన్షన్, ఏమైనా అడుగు అందరూ టెన్షన్ అంటారు. థైరాయిడ్ ప్రాబ్లం, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపునే థైరాయిడ్లో గ్రంథి, నిర్నాళ గ్రంథి, అది ఒకటి నిర్నాళ గ్రంథి, దాంట్లో నుంచి వస్తున్న ఈ హార్మోన్లు ఏరాపేరి అవుతున్నాయి, కిందికి మిందికి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. ఆ గ్రంథుల మీద ఈ వైరానులు పోయి కూర్చోవటం వల్ల దాని ఫంక్షన్ ఇటు అటు తేడిపోతుంది. ఇంకా చాలదు అని కోడి గుడ్లు గవర్నమెంట్ వాళ్ళే ఇవ్వటం మొదలుపెట్టారు. ఆ కోడిగుడ్లు ఎలా రెడీ అవుతున్నాయి? మళ్ళీ ఒక హార్మోన్ ఇంజెక్షన్ గుచ్చటం, ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇస్తే ఆ కోడి అయ్యో ఏమో అయిపోయిందని గుడ్డును పెట్టేస్తుంది, అందులో పిండం కూడా లేదు. ఇలాంటి గుడ్లను తెచ్చి మన పిల్లలకి రోజుకు 2 తినిపించండి, గట్టి అవుతారు, ప్రోటీన్ దొరుకుతుంది. దాంట్లో దొరికేది మీకు కొలెస్ట్రాలు, వైరాణులు. 30 సంవత్సరాల వయసులో యాక్సిడెంట్లు జరిగిన 1000 మందిని పోస్ట్మార్టంలో గమనిస్తే 992 మందికి ధమని తిరుగులో, అంటే కుడివైపు ఉన్న హృదయపు గది నుంచి ఎడం వైపుకు ఇలా తిరుగుతున్న ధమని తిరుగులో, ఆ తిరుగుతుంది కదా ఇలాగా, ఆ మూలల్లో కొలెస్ట్రాల్, గ్లిజరైడ్స్ అంటుకుని ఉండేది 992 మందికి. అంటే మనం ఏం చేసుకుంటున్నాం? మనల్ని
మనం తింటున్నదేమిటి, మన పిల్లలకు తినిపిస్తున్నదేమిటి, ఎవ్వరూ అడగటం లేదు. డాక్టర్ బీపీ వచ్చింది, ఈ ట్యాబ్లెట్ తీసుకో. ఎన్ని రోజులు తీసుకోవాలి డాక్టర్? లైఫ్ లాంగ్. డాక్టర్ నాకు రొమాటిజం వచ్చిందని వాళ్ళే పేరిస్తున్నారు. ఎన్ని రోజులు తీసుకోవాలి డాక్టరు? లైఫ్ లాంగ్. డయాబెటీస్ వచ్చింది డాక్టర్, ఈ ట్యాబ్లెట్స్ తీసుకో. ఎన్ని రోజులు తీసుకోవాలి? లైఫ్ లాంగ్. లేదమ్మా డయాబెటీస్లో లైఫ్ లాంగ్ లేదు, ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఇన్సులిన్ కుచ్చుకోవాల్సి వస్తుంది అని. ఎన్ని సంవత్సరాలు? లైఫ్ లాంగ్. అంటే ఏ రోగం వచ్చినా డాక్టర్లు చెప్పేది ఇచ్చేది లైఫ్ లాంగ్ మేనేజ్మెంట్. మీరు రోగాలు తెచ్చుకుంటూ ఉండండి, మాకు డబ్బులు ఇస్తూ ఉండండి. ఇండియాలో సమీక్ష ప్రకారం డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు అందరూ, కానీ అందులో 70% మళ్ళా పేదలు అవుతున్నారు. అందుకు 2 కారణాలు. ఒకటి, మనం చేసుకుంటున్న ఆడంబర పెళ్ళిళ్ళు. 2, డాక్టర్లు. అంటే అందరూ సంపాదన చేస్తున్నారు అటు ఇటు కష్టపడి, కానీ మీరు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఈ 2 కారణాలకు మళ్ళా మీరు వెనక్కి పంపించేస్తారు. ఒకటి ఆడంబర పెళ్ళిళ్ళు అయితే, ఇంకొకటి డాక్టర్లకు. ఒక్క చిన్న ఆపరేషన్ అయితే ఇప్పుడు 50,000 రూపాయలు. గర్భవతి పిల్లను బయటికి ప్రకృతి పరంగా సహజంగా, అది రోగం కాదది. ఏ జీవి అయినా తన సంతానాన్ని ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తి అయిన సంతానం ఆరోగ్యంగా వర్ధిల్లాలి అని కోరకుండా ఉండే ఒకే ఒక్క జీవి ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది మానవ కులం అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు. గమనించండి, గతించిన 50 సంవత్సరాల్లో ఈ సాధన చేశాము. ఏమిటి? వాట్ ఆర్ వి డూయింగ్? ఒక్కరికి ఈ విషయాల గురించి ఆలోచన లేకుండా పోయింది. మనం అందరం అదేదో ఒక మాయా మృగం వెనకల పరిగెడుతున్నాం. ఎవరినైనా అడుగు, టైం లేదు, టైం లేదు, టైం లేదు, టైం లేదు. దేవుడు ఇచ్చింది నిజంగా అందరికీ సమానంగా ఇచ్చిన ఒకే ఒక వస్తువు అంటే సమయం. అందరికీ 24 గంటలే. ఉత్తర ధ్రువాన్ని నుంచి దక్షిణ ధ్రువం వరకు ఇచ్చింది. మిగిలింది గాలి, నేల, వెలుతురు, వాన అంతా వేరే వేరే రకంగా ఉంటాయి. మనకిప్పుడు సమయం లేదు. ఇన్ని రోగాలు వచ్చాయి బాబు. 1 గంట దినం నడుచు. దేవుడు 2 కాళ్ళు చేతులు ఇచ్చింది నడిచేదానికి. సగానికి సగం రోగాలు నువ్వు నడవటం వల్ల బాగవుతాయి అంటే టైం లేదు డాక్టర్, టైమే లేదు. అది ఎంతవరకు వచ్చిందంటే ఇప్పుడు స్థూలకాయం లావు అవ్వటమే ఒక రోగమని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పుడు చూశాను పొద్దున వస్తుంటే పెద్ద బోర్డులో స్థూలకాయం, ఒబిసిటీస్ అని పెద్దగా వేసి దానికి ఒక క్లినిక్ అంట, ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి. లావు అవ్వటం ఎందుకు? ఈ గొందలాలన్నీ ఎందుకు? ఎంత మోసం చేసుకుంటున్నాను చూడండి. అంటే మనం తింటున్న పదార్థాలు నిజంగా సరిగ్గా లేవు. ఒకవైపు ఏమో టెక్నాలజీ, ప్రోగ్రెస్, ప్రగతి. రేపో మొన్నోడ వెళ్ళి అంగారక గ్రహంలో సంసారం చేస్తామనేంత మాట్లాడుతున్నాం. ఇంకొక వైపు సహజంగా కక్కస్ చేయట్లేదు, సహజంగా ఉచ్చలు పోసేదానికి రాదు, సహజంగా పిల్లలు పుట్టించుకోలేకపోతున్నాం. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. అందరూ అలాగే ఆధార్ కార్డు అంటే ఇది మర్చిపోయారు. అమెరికాలో అంతా అదే. అంటే సరిగ్గా పీరియడ్స్ లేదు, సరిగ్గా వీర్యకణం లేదు. రండి డబ్బులు ఇవ్వండి, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, హార్మోన్ ఇంజక్షన్లు గుచ్చుకోండి. ఇవన్నీ అతి సహజమైనట్లు పెద్ద పెద్ద ఫ్లెక్స్ బోర్డుల మీద అడ్వర్టైజ్మెంట్స్. మన దుస్థితి ఈ స్థితికి జరిగింది.
ఇదంతా నేను భయపెట్టేదానికి రాలేదు మైసూరు నుంచి ఇక్కడికి. ఉన్న విషయాల్ని ఉన్నట్లుగా చెబితే ఈ కారణాలు మీ మనసుకు అవగతమైతే మనం ఏం చేయాలి అనే ప్రశ్న మీ తలలో ఉద్భవమైతే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు సార్థకత జరిగినట్లే. ఏం చేయాలని నేను చెప్పాల్సిన అక్కర్లేదు. మీ పిల్లలకు చాక్లెట్ తినిపించకూడదు, బర్గరు పిజ్జాలు తినిపించకూడదు అనే ఒక అవగాహన. చాలామంది తల్లులు, డాక్టర్ నా కూతుర్ని పిల్లవాడిని పిలుచుకొస్తాను, మీరు చెప్పండి, వాడు వినట్లేదు. నాకు నేను చెప్తే వింటాడా? పొద్దుటి నుంచి రాత్రి వరకు జాహీరాతుల్లో ఈ బిస్కెట్ తిను, ఈ చాక్లెట్ తిను, ఒకవైపు అమితాబ్ బచ్చన్, ఒకవైపు సచిన్ తెందుల్కర్, ఒకవైపు ఆమీర్ ఖాను, ఒకవైపు షారుఖ్ ఖాను, ఒకవైపు జూహీ చావ్లా వచ్చి ప్రతి క్షణం ఢబాల్ 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 అంట తల మీద కొడుతూ ఉంటే, ఎప్పుడో ఒకసారి వాడెవడో వచ్చాడు మైసూరు నుంచి, డాక్టరు ఇది తినద్దు అది తినద్దు చెప్పాడని చెబితే ఆ పిల్లలు వింటారా? ఈ జాహీరాతులు అంటే ప్రకటనలు. ఈ ప్రకటనలంతా ఎవరు చేస్తున్నారో? మనమే కదా. మన పిల్లల మీద కొద్దిగైనా ప్రీతి ఉందా మనకు? మన పిల్లల మీద కించిత్ మక్కువ ఉందా మనకు? మన పిల్లల మీద కాదు, మన మీదే మనకు మక్కువ లేదు. ఎందుకంటే మై డాక్టర్ హ్యాస్ టోల్డ్ మీ ఐ హ్యావ్ డయాబెటీస్, నో ప్రాబ్లం. ఒక ప్యాచ్ కనిపెట్టారంట, ఇక్కడ పెట్టుకుంటే 3 రోజులకోసారి మొబైల్ లాగా ఛార్జ్ చేసుకోవచ్చు. అంతవరకు టెక్నాలజీ చాలా బాగా ఉంది, చాలా బాగా. పెద్ద పెద్ద హాస్పిటల్స్. అరే ఎంత మూర్ఖతనానికి ఒడికొడుతున్నాం మనం. వీటన్నిటినీ మీరి నిజంగా ఆరోగ్యంగా బతికే హక్కు లేదా మనకందరికీ? డోంట్ వీ హ్యావ్ రైట్ టు లివ్ హెల్తీలీ? ఏమయ్యాం మనం? ఏం చేసుకుంటున్నాం మన మెదడులని? ఈ ప్రశ్నలు నేను అమెరికాలో కాలు పెట్టిన మరుసటి రోజు నుంచే మొదలయ్యాయి. అయ్యో ఈ బాధలు మన దేశంలోకి రాకూడదు అనుకొని దానిలకు పరిష్కారం వెదికే 10 సంవత్సరాల్లోనే నేను 36 సంవత్సరాలకే వెనక్కి వచ్చాను అమెరికా నుంచి. నాకంటే ముందుగానే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అమెరికా నుంచి ఇండియాకు వచ్చేసాయి. నాకు వెంట్రుకలు తెల్లగయ్యాయి కానీ ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేకపోయాను. ఈ విషయాల్ని వేల మందికి, కోట్ల మందికి తెలపాలని 16 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగితే ఏం చెప్పాలి నేను? పరిహారం ఏమిటి? బాగుందయ్యా చెప్పావు, భయపెట్టించేసావు, ఇది తినద్దు అది తినద్దు, ఇది బాగలేదు అది బాగలేదు అని చెప్తున్నావు, బాగానే ఉంది. ఏం తినాలి? ఏం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం? ఈ మందులు పూసుకున్న పదార్థాలని తినటం వల్ల రోగం వస్తుందని అర్థమవుతుంది, మాకు బాగానే అర్థమవుతుంది. ఏం చేయలేమే. ఇక్కడ చూస్తే బియ్యము, అక్కడ చూస్తే పిండి, ఇక్కడ చూస్తే మాంసం, ఇంతే. మొత్తం ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఆహారం బియ్యము, గోధుమలు, మాంసం తప్ప ఇంకేమీ దొరకట్లేదే. ఏమైపోయాయి ఆహారం? అంటే దేవుడికి ఏమీ బుద్ధి లేదు, ఈ 3 పదార్థాలనే రెడీ చేశాడా? ఈ పదార్థాల్లో పీచు పదార్థం దగ్గర 0 ఉంది. అంటే మీ రక్తం మందమవుతుంది. రక్తంలో చక్కెర ఎక్కువ అవుతున్నంత మీ రక్తం మందమవుతుంది. ఎక్కువైన చక్కెరను ఈ పిండి పదార్థం, చక్కెర సరళమైన పిండి పదార్థం ఎక్కువ అవుతున్న కొద్దీ మన కాలేయం ఏం చేస్తుంది? గ్లైకోజన్ అనే ఒక సంకీర్ణ పిష్ట పదార్థాన్ని తయారు చేస్తుంది. ఆ సంకీర్ణ పిష్ట పదార్థం కానీ పిండి పదార్థం ఏమవుతుంది? ఎక్కువ అవుతున్న కొద్దీ కొలెస్ట్రాల్ కానీ గ్లిసరైడ్ కానీ మార్పాటు చెందుతుంది. రక్తంలో పారాడటం ఎక్కువై మొదలు పెడుతుంది. ఈ రక్తం మందం కావడం మొదలు పెడుతుంది. మందం అవుతుందనగానే రక్తనాళపు గోడల్లో అంటుకోవడం మొదలు పెడుతుంది. ఇంకా ఎక్కువ తింటున్నాము, పని మాత్రం చేయట్లేదు, నడవటం మాత్రం మర్చిపోయాము.
1950లో సగటు మానవుడు 12 కిలోమీటర్లు నడిచేవాడు రోజుకు. ఇప్పుడు 1.2 కిలోమీటర్స్ కూడా నడవటం లేదు సగటు. అంటే మనం తింటున్న ఈ పిండి పదార్థం రక్తంలోకి చక్కెరగా మార్పాడు అయిన తర్వాత పచనక్రియల ద్వారా 108 జీవరసాయనిక క్రియలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి జల విచ్ఛేదన క్రియ మూలకంగా ఈ సంకీర్ణ పిష్ట పదార్థాలని, మాంసం కానీ కొవ్వు పదార్థాలని కానీ సరళీకృతం చేసి మన రక్తంలోకి చిన్న పేగుల ద్వారా గ్లూకోజును ఎక్కించటమే జీర్ణక్రియ. ఈ జీర్ణక్రియ సమతూలనంగా నిదానంగా 4 నుంచి 5 గంటల కాలం జరిగినప్పుడు రక్తంలో చక్కెర ఎక్కువగా ప్రవేశం చెయ్యదు, నిదానంగా శక్తి మనకు లభిస్తుంది. అలాంటి అద్భుతమైన ఆరోగ్యకరమైన సన్నివేశాన్ని మనకు సమకూర్చే పదార్థమే నిజమైన ఆహారము. అంటే మనం తినే ఈ వట్టి పిండి పదార్థానికి పీచు పదార్థాన్ని చేరిస్తే, అంటే మనం తినే ఈ బియ్యాన్ని వదిలి, ఈ గోధుమల్ని వదిలి, ఈ మాంసాన్ని వదిలి నిజమైన ఆహార ధాన్యాల్ని దేవుడు మనకు సృష్టి చేసి అదే పనిగా మన భారతదేశంలో ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో ఏ ప్రాంతంలోనైనా వర్షం 2 లేక 3 వానలు వస్తే చాలు, ఆ వానన నీళ్ళకే బంజరు భూముల్లో కూడాను పెంచుకోదగ్గ అతి అద్భుతమైన సిరిధాన్యాల్ని మన దేశంలో నింపివేశాడు. దాన్ని ఈ కంపెనీ వాళ్ళు కిరుధాన్యాలు, తృణధాన్యాలు అని ఈ కొత్తగా వచ్చిన అగ్రికల్చర్ సైంటిస్ట్ దానిలకు పేర్లు పెడతారు. ఎందుకంటే మీరు అటు కానీ ఇటు కానీ తెలియకుండా తినడం మొదలు పెడితే మీ ఆరోగ్యం అదంతకదే బాగుపడిపోతుంది. సో మీరు తినొద్దండి ఈ పదార్థాలు, ఇవి తృణధాన్యాలు పారేసేటివి, కిరుధాన్యాలు ఏమీ విలువలేనేటివి అనే ఒక ఊహతో అవగాహనతో ఈ పేర్లను పెడతారు. అంటే ఈ ధాన్యాలు ఏమిటి, ఎలా ఉంటాయి, వాళ్ళ పేర్లు ఏమిటి? 16 సంవత్సరాల నుంచి మారుమూల పల్లెల్లో తిరిగి సాధ్యమైనంత వరకు 7-8 ధాన్యాల్ని మనం మళ్ళా వెనక్కి తీసుకొచ్చాం. దానిలో పేర్లు చెప్తాను. ఆర్కలు, సామలు, కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, వరగలు, ఇలా 6 ధాన్యాల్లో నారు అంశం ఎంత ఉంది? పీచు అంశం. నారు అంటే అర్థమవుతుంది కదా మీకు, ఫైబర్, పీచు. ఇందులో నారు అంశం 9%. అంటే 100 గ్రాములు ఆర్కలు తింటే మీకు నేరుగా 9 గ్రాముల నారు దొరుకుతుంది. సామెలు 9.8%, కొర్రలు 8%, అండుగొర్రలు 12%, ఊదలు 10%, బరగులు 2.7%. బియ్యంలో ఎంతుంది? 0.2%. అంటే 100 గ్రాముల బియ్యము, మీరు అది పాలిష్ చేసిన బియ్యం అయినా కావచ్చు, పాలిష్ చేయకపోయిన బియ్యం అయినా, మొత్తం మీకు అందులో దొరికేది 0.2 గ్రామ్స్ మాత్రమే నారు. అదే గోధుమల్లో చెప్పాలంటే 0. ఈ హైబ్రిడ్ గోధుమల్లో దొరికేది 0 నారు. నిజమైన జవారీ గోధి అంటాం, నాటి గోధుమలు రాయచూరు, బిజాపూరు, ఉత్తర కర్ణాటక అని హైదరాబాద్కు దగ్గరలో ఉన్న కర్ణాటక ప్రాంతంలో అంతా మంచును పీల్చుకొని నీళ్లు లేకుండానే గోధుమలు పెరుగుతాయి. అందులో 1.2% నారు ఉంది. అంటే ఇంత అద్భుతమైన ధాన్యాల్ని, అంటే మీరు 200 గ్రాముల ఆర్కలు తింటే 18 గ్రాముల నారు మీ నోటికి వచ్చేసినట్టే.
ఇది వేరే బరగులు 2.7. బియ్యంలో గోధుమల్లో ఉన్న నారు కంటే ఆర్కలో 45 పట్లు ఎక్కువ ఉంది. సామెల్లో 49 పట్లు ఎక్కువ ఉంది. కొర్రల్లో 40 పట్లు ఎక్కువ ఉంది. అదే అండు కొర్రల్లో 60 రెట్లు ఎక్కువ ఉంది. చూసారా, ఇంత అద్భుతమైన ఈ నారు అంతర్లీనమైన ఈ పిండి పదార్థాన్ని మనం ఆహారంగా నోట్లో వేసుకుంటే ఏమవుతుంది? 108 జీవరసాయనిక క్రియలు సతతంగా నిదానంగా సమతులనంగా జరిగి మీ రక్తంలోకి చక్కెర రావటం 4 గంటలు అవుతుంది. అంటే మీరు పొద్దున లేచి 9 గంటలకు ఆర్కలో కిచిడి చేసుకొని, లేకపోతే ఆర్కలు పొంగలు చేసుకొని, లేకపోతే ఆర్కల పులగం చేసుకొని తింటే, సామెలు పాయసం చేసుకొని నల్ల బెల్లంతో తాగితే మీకు మళ్ళా తినాలని అనిపించదు. 8 గంటల వరకు సతతంగా నిదానంగా హాయిగా మీరు మొత్తం దినమంతా గడపచ్చు. డాక్టర్, నాకు చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వేం చేయాలి తెలుసా? 2 గంటలకు ఒకసారి కొద్దిగా తినాలి అని చెప్తున్నారు డాక్టర్. ఇంక పని ఏం లేదు, మనం పొద్దుటి నుంచి రాత్రి వరకు 2 గంటలకు తింటూ కూర్చోవటమే పని. నిజమైన ఆరోగ్యవంతమైన మనిషి పొద్దున 8:30-9 గంటలకు భోజనం చేస్తే మళ్ళా సాయంకాలం సూర్యుడు మునిగేంత వరకు ఏ పదార్థము అవసరం ఉండదు. గ్యాసు లేదు, పాసు లేదు. ఇలాంటి ఆరోగ్యకరమైన స్థితిని 6 గంటలు 7 గంటలు తినకుండా ఉంటే నీకు అల్సర్ వస్తుంది, ఇది అవుతుంది, అది అవుతుంది, ట్యాబ్లెట్ తీసుకోవాల్సి వస్తుంది, ఇలా బెదిరించడం మొదలుపెట్టారు. నిజంగా నీకు ఆరోగ్యం కావాలంటే ఇంతే. ఇక్కడ రాశాడు మన రామచంద్ర, కొద్దిపాటి ఆహార మార్పులతో ఆరోగ్యం మన చేతుల్లో. ఇంత భయానక పరిస్థితిని కల్పించిన మానవజాతి చేసిన అతి అనాహుతాల్ని మనం అతి చిన్న సవరణలతో ముందు వచ్చే మన పిల్లల సంతానాల్ని, మన పిల్లలు కాదు, మన పిల్లలకు పుట్టబోయే సంతానాలకు కూడాను ఆరోగ్యాన్ని ఇచ్చేదానికి మనం చేయాల్సింది ఇంతే. ఈ బియ్యము, ఈ గోధుమలు, ఈ మాంసము, ఈ కోడిగుడ్లు, ఈ పాలు. నేను ఈ పాలు అంటున్నాను, అన్ని పాలు చెడ్డవని కాదు. నిజంగా మంచి ఆవులతో, నిజంగా దూడలు పుట్టించుకున్న ఆవులకు వస్తున్న 1 లేక 2 నెలలు లేక 3 నెలలు ఇచ్చే ఆవు పాలతో సగం పాలు సగం నీళ్లు కలిపి పాలు రాని దురదృష్ట తల్లుల కోసం, పిల్లల కోసం వాడాలే. కానీ పాలు వస్తున్న తల్లులు పిల్లలకు తమ స్తనాల్ని ఇవ్వకపోవటం వల్ల పిల్లలకు రోగాలు, ఆ స్తనాల్లో గడ్డలు ఉత్పన్నమవుతున్నాయని మళ్ళా హెచ్చరిస్తున్నాను. అమెరికాలో పిల్లలకు పాలు ఇవ్వట్లేదు, పిల్లల్ని 2 రోజులకే వేరే రూమ్లో పడుకోబెడుతున్నారు. అడొక మానిటర్ పెట్టారు. అవన్నీ తెచ్చుకొని మా ఇంట్లోనే పెట్టుకున్నాం, హైటెక్ మనీ అనుకుంటున్నాం, హైటెక్ మన ఇల్లు కట్టుకుంటున్నామని. పిల్లలకు పాలివ్వలేని తల్లులను సృష్టిస్తున్న ఈ సమాజాన్ని ఏమనాలో నాకు అర్థమే కావటం లేదు. నిజంగా పాలు ఉత్పాదన కావాల్సింది తల్లి స్తనాల్లో, కానీ ఆవు పాలని మనం తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఏ జీవి పాలు తాగదు 2 సంవత్సరాల తర్వాత. పాలు 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 అని అని ఉత్పాదన చేస్తాం. కావాలంటే ఆ పాలను తోడుకు వేసుకొని పెరుగు చేసుకొని లాక్టోబాసిల్లస్, ఈ పులియు పదార్థాలని సృష్టించే లాక్టోబాసిల్లస్, మన పొట్టలో 70% లాక్టోబాసిల్లస్సే ఉండేది. అంటే తల్లి పాలు నోట్లోకి వెళ్ళిన వెంటనే అది మార్పాటు
జరిగేది లాక్టోబాసిల్లస్ మూలకంగా పెరుగు అవుతుంది. పెరుగు అయిన తర్వాతనే కాల్షియం మీ రక్తంలోకి వచ్చేది. టూత్పేస్ట్ వాడండి, మీ పిల్లల పండ్లు గట్టిగా అవుతాయి. కాల్షియం వచ్చి అంటుకొని వచ్చి ఉంటుంది మనకి. ఆ టూత్పేస్ట్ నుంచి కాల్షియం అంటుకుపోతుందా పళ్ళకి? పళ్ళు గట్టికి కావాలంటే కాల్షియం మెటబాలిజం సరిగ్గా జరిగితే లోపల నుంచి అది జరగాలి. కానీ మనం వాడుతున్న టూత్పేస్టులతో పండ్లు గట్టిగా అవుతాయా? ఈ జాహీరాతుಗಳು, ఈ ప్రకటనలు యథేచ్ఛగా మన టీవీ ముందు జరిగిపోతున్నాయి. ఎవ్వరూ ఏమీ అడగటం లేదు దాని గురించి. అంటే ఈ రకంగా మీకు నేను చెప్పుకుంటూ పోతే కాల్షియం మెటబాలిజం, సోడియం మెటబాలిజం, చక్కెర మెటబాలిజంలో మనం ఎంత అవైజ్ఞానికంగా ప్రకటనల్ని ఆలోచిస్తున్నామంటే ఎంత భయానక స్థితిని కలగజేసుకుంటున్నాం. దీనికన్నిటికీ అతి సరళమైన పరిష్కారం. ఎంతోమంది పిల్లలు పుట్టిన తర్వాత జ్వరం వస్తే ఫిట్స్ రావటం మొదలుపెట్టాయి ఇప్పుడు. అంటే ఆ పిల్లలు పుట్టినప్పుడు పుట్టక ముందు తల్లి పాలల్లో థయమిన్ అనే ఒక కాంపౌండ్ లేకపోవటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ కొర్రల పొట్టులో థయమిన్ 0.6 మైక్రోగ్రామ్స్ ఉంది. అదే బియ్యంలో 0.06 ఉంది. ఈ బియ్యం తినటం వల్ల మన పిల్లలకు జ్వరం వస్తే ఫిట్స్ వచ్చే పరిస్థితిని మనమే నిర్మాణం చేసుకుంటున్నాం. ఇలా ఫిట్స్ వచ్చిన పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు నేను ఆ తల్లికి చెప్పేది, చూడమ్మా, నువ్వు కొర్రలు తిను, పిల్లలకి కొర్రగంజి తాగించు. 6 వారాల్లో పిల్లలకి ఫిట్స్ వచ్చే పిల్లలకి ఫిట్స్ మాయమవుతాయి. లేకపోతే ఈ డాక్టర్లు ఏం చేస్తారు, వాల్ప్రోయిక్ యాసిడ్ ఇవ్వండి, ఫ్రిజియం ఇవ్వండి, టెగ్రిటాల్ ఇవ్వండి. ఎన్ని రోజులు రాకున్నాను? 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఈ మాత్రలు, ఈ టెగ్రిటాల్ ఇవంతా ఇస్తే పిల్లలకు బుద్ధిమాంద్యత వస్తుంది. కానీ ఫిట్స్ కొందరికి ఆగచ్చు, కొందరికి ఆగను పోకపోవచ్చు. జరిగేది మీ పిల్లలు బుద్ధిమాంద్యులు అవుతారు. మీ పిల్లలకి ఇవ్వద్దండి ఆ ట్యాబ్లెట్లు, మీరే వేసుకోండి, 1 వారం తెలుస్తుంది. అంటే మీరు చేయాల్సింది ఇంతే, కొర్రలు తినిపించండి. రక్తహీనత, ఇప్పుడు 1000 రూపాయలు సంపాదించే మనుషులకు అదే రోగాలు, 1000 కోట్ల రూపాయలు సంపాదించే మనుషులకు అదే రోగాలు వస్తున్నాయి అనేది మీరు గమనించాల్సిన విషయం. అంటే వాడికి డబ్బు ఉందా, డబ్బు లేదా ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మొత్తం మానవ కులం తింటున్నది ఇంతే: బియ్యము, గోధుమలు, మాంసము, దాని చుట్టూ సర్కస్. పేర్లు మాత్రం 106. మనం చేయాల్సింది పేర్లలో వైవిధ్యత కాదు, వైవిధ్యమైన ఆహార పదార్థాల్ని మనం ఉత్పాదన చేసుకొని తింటున్నంతకాలం మనకి ఏ రోగము రాదు. ఈ అందమైన సుందరమైన పరిస్థితి మన దేశంలో మాత్రమే సాధ్యం, ఇంకే దేశంలోనూ కాదు. నో అదర్ కంట్రీ యూ కెన్ డూ దిస్. అది మన భారతదేశ వైశిష్ట్యత. ఈ పదార్థాలు, ఈ విత్తనాలు ఇంకా మన దేశంలో సజీవంగా ఉన్నాయంటే ఈ పరంపరాగతమైన పదార్థాల్ని మన పెద్దలు ఎంతో చాకచక్యంతో, ఎంతో విజ్ఞానతో, we all have to salute to their wisdom. వాళ్ళకి పిహెచ్డీలు, ఎంబీబీఎస్లు, ఎండీలు, ఎంబీఏలు, డిగ్రీలు ఏమీ లేకపోవచ్చు. కానీ మన తాతలు ముత్తాతలు చేసిన పనులు ముందు తరాలకు వచ్చే మొత్తం ఇడీ మానవ కులానికే కావలసిన అతి అద్భుతమైన పదార్థాలని పెంచారు. పెంచి ఆ విత్తనాలని మనకు ఇచ్చారు. ఆ రకంగా ఇచ్చిన విత్తనాలతోనే మళ్ళా మనం మన పిల్లలకి ఆరోగ్యాన్ని ప్రసాదించేదానికి సాధ్యం. కానీ ఈ ముందు వచ్చే టెక్నాలజీస్తో ఆరోగ్యం ఆసుపత్రులలో లేదు. ఆరోగ్యం ఏ డాక్టరు మీకు ఇవ్వలేడు. నో డాక్టర్ కెన్ గివ్ యూ హెల్త్. నీ చేతి నుంచి నీ నోటికి పోయే పదార్థాల్లో నీ ఆరోగ్యం ఉంది. ఇది జాగ్రత్తగా గమనించండి. అది ఎలాంటి రోగమైనా కానీ
6 నెలలు మీరు ఈ పదార్థాలని తినటం మొదలు పెడితే సగానికి సగం మీ రోగాలు మాయమైపోతాయి. మీరు నాకు ఆ రోగం పేరు చెప్పనక్కర్లేదు. నో నీడ్ టు బాదర్ అబౌట్ ద నేమ్ ఆఫ్ ద డిసీజ్. అది రుమాటిజం కావచ్చు, ఆర్థరైటిజం కావచ్చు, పీసీఓడి కావచ్చు, క్యాన్సర్ గడ్డే కావచ్చు. ఈ వైవిధ్యమైన సిరిధాన్యాల ఆహార ఉత్పాదనల్ని మొన్న ఇలాగే నేను లెక్చర్ ఇస్తుంటే ఒక రైతు లేచి దీనిలోకి ఎరువులు వేసి పెంచచ్చా అని అడుగుతున్నాడు. అంటే దేవుడు అద్భుతంగా పదార్థాలను చేస్తే దాన్ని నేను పెయింట్ చేసుకొని తింటాను అని, ఆ విషాల్ని మళ్ళా లేపనం చేసుకొని తింటాను అని వాళ్ళ ఈ మూర్ఖతనం మనం అనుకుంటున్న ఈ విజ్ఞానం నుంచి వచ్చింది. ఈ సో కాల్డ్ సైన్స్, అగ్రికల్చరల్ సైన్స్. ఈ అగ్రికల్చర్ సైంటిస్ట్ని అడగండి, ఏదైనా పెంచేదానికి మీరు ఎరువులు వేయాలి, లేకపోతే ఏం పెంచలేము. అది వట్టి అబద్ధం అని చెప్పేదానికి నాకు కించిత్ కూడా భయం లేదు. ఎందుకంటే ఏ ఎరువులు లేకుండా, ఏ పురుగు మందులు లేకుండా మనం ఆహారాన్ని శుద్ధంగా, స్వచ్ఛంగా దేవుడికి నైవేద్యాన్ని అర్పించేదానికి అర్హత కలిగిన పదార్థాలని యథేచ్ఛగా పెంచుకోవచ్చు. అది మన దేశంలో ఇప్పటికీ సాధ్యం. ఎంతోమంది మేము చేసుకుంటున్న ఈ అరణ్య కృషి విధానాన్ని అనుసరించి ఈ పదార్థాలని హాయిగా పెంచుకొని ఆరోగ్యకరం వైపు సాగేదానికి చాలా వీలుంది. నేను అమెరికాలో ఉన్నప్పుడు డబ్బు తిని జీవించేదానికి కాదు, ఆరోగ్యంగా నాకు పుట్టబోయే కూతురికి పీసీఓడి రాకూడదు, నేను ప్రతిదినం బీపీ ట్యాబ్లెట్ తీసుకోకూడదు, నేను డయాబెటీస్ కోసం ఇంజెక్షన్ను కుచ్చుకోకూడదు, ఇలాంటి ఆశలు ఎక్కువైనందువల్ల అమెరికాను ఈజీగా వదిలిపెట్టి వచ్చేదానికి వీలైంది. అందరూ అంటారు, ఓ అమెరికా నుంచి వదిలిపెట్టి మళ్ళీ పోవాలనిపించట్లేదా అంటారు. నాకు అయ్యో ఆ 10 సంవత్సరాలు అక్కడ గడిపానే అని ఒక దుఃఖకరమైన విషయం. ఐ హ్యావ్ లాస్ట్ 10 గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ మై యంగ్ ఏజ్ ఇన్ దట్ కంట్రీ. అంత భయానకమైన పరిస్థితి ఆ దేశంలో ఉంది. అంత భయానకమైన అనారోగ్యాన్ని సృష్టించే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఆ పరిస్థితులు నా కూతురుకు రాకూడదు. నా కూతురు అయితే బాగుంది, వేరే పిల్లలు ఏమిటి? నా దగ్గరికి వస్తున్న ఈ రోగుల గతి ఏమిటి? ఇలా రోగులను సృష్టిస్తూ ఉండటమేనా? నా పాటికి నేను ఇక్కడ కూర్చొని చాలా పెద్ద గొప్ప డాక్టర్ని, నన్ను చూసేదానికి 3 నెలలు 6 నెలలు పేషెంట్లు వెయిట్ చేస్తారు. అపాయింట్మెంట్ దొరకాలంటే 4 నెలలు కావాలి. ఇలా గొప్పలు డంబాలు చెప్పుకుంటూ పెద్ద హోమియోపతి డాక్టర్ నేను అని జీవనం సాగిస్తూ ఉండటం ఎంత భయానకంగా తయారైపోయింది. నాకు రాత్రిపూట నిద్రనే వచ్చేది కాదు. ఎవరైనా ఇంతమందికి బాగు చేస్తున్నావా అని ఖుషీగా ఉండాల్సింది పోనిచ్చి, నాకు ప్రతిరోజు నేను బాగు చేసే రోగుల సంఖ్య ఎక్కువయ్యే కొద్దీ నాకు నిద్ర రావటం తక్కువ అవుతూ అయింది. నా లెక్చర్లో చెప్తున్నట్టు 2 గంటలకు నాకు నిద్ర మాయమవటం మొదలయ్యింది. ఇది సరి అయిన పరిస్థితి. అంటే నేనొక్కడిని బాగుంటే నా ఆరోగ్యం అంతింతే అని నాకు అర్థమైంది. నేనొక్కడనే కాదు, నా చుట్టూ ఉన్న పిల్లలు, నా చుట్టూ ఉన్న స్నేహితుల పిల్లలు, నేనే కాదు, నా పిల్లలే కాదు, నా చుట్టూ ఉన్న స్నేహితులే కాదు, ఆ చుట్టూ ఉన్న జీవజాలం ఏం కావాలి? ఇలా మనం అక్షర సమేతంగా ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిని చంపటం కాదు, జీవికున్న పేర్లను తీసేస్తున్నాం. ఎంత మటుకు మూర్ఖులమయ్యామంటే మనం తింటున్న అద్భుతమైన పదార్థాల
పేర్లను కూడా మర్చిపోయాం. ఎందుకంటే నేను ప్రతి ఒక్క చోట వెళ్ళి ఆర్కలు అంటే అది ఎట్లుంటుంది స్వామి అని నన్ను అడుగుతున్నారు రైతులు. ఈ నారు ఉన్న పదార్థాలని, ఈ నారు కూరగాయల్లోనూ ఉంది, పండ్లల్లోనూ ఉంది, గడ్డల్లోనూ ఉంది, ఆకుకూరల్లోనూ ఉంది. కానీ మనం మన దేహానికి కావలసిన 100 గ్రాముల నారును రోజుకు పొందించుకోవాలంటే ఆకుకూరల్ని 3 కేజీలు తినాలి, కూరగాయల్ని 2 కేజీలు తినాలి. ఎందుకంటే కూరగాయల్లోనూ ఆకుకూరల్లోనూ పండ్లల్లోనూ పచ్చి అంటే నీళ్ల సమేతంగా మనం తూకం చేస్తాం. అంటే ఆకుకూర 1 కేజీ అంటే అందులో 800 నుంచి 900 గ్రాముల వరకు నీళ్ల అంశం ఉంటుంది. 1 కేజీ క్యారెట్ తినాలంటే మనం అందులో 700 నుంచి 750 గ్రాముల వరకు నీళ్ళ అంశం ఉంటుంది. అంటే మిగిలిన కొద్ది ప్రమాణంలోనే నారు కావాలి, పోషకాంశాలు కావాలి, అన్నీ ఉండాలి. అంటే మనం ఈ నారు పీచు అంశాన్ని మన దేహానికి కావలసినంత సమకూర్చుకోవాలంటే కూరగాయల వల్ల, ఆకుకూరల వల్ల వైవిధ్యత కోసం, అందులో ఉన్న అద్భుతమైన ఔషధి గుణతత్వం కోసం మనం ఆకుకూరలను తినాలి. కానీ నారు దాని నుంచి పూర్తి చేసుకుంటామనటం సాధ్యం కాదు. అంటే నిజంగా మనకు ఇంకా మిగిలిన పదార్థం ఏది అంటే ఈ సిరిధాన్యాలు. అంటే మనం పూర్తిగా ఈ సిరిధాన్యాల మీద ఆహారాన్ని నిర్మాణం చేసుకుంటే ఒక్కొక్కరు మీరు కూడా అంటే 50 యూనిట్స్ ఇన్సులిన్ కూర్చుకునే పేషెంట్లు రేపు గ్యాంగ్రీన్ అయింది, నా కాలు కట్ చేయాలి డాక్టర్ అని నా దగ్గరికి వచ్చిన పేషెంట్లకు చాలా ఓర్పుతో ఈ విషయాలన్నీ మా అమ్మాయి అంటుంది, నువ్వు ఒక టేప్ రికార్డర్ రెడీ చేసి అక్కడ వత్తు, వాళ్ళు చెప్పిందంత నాకు బోర్ అవుతుంది, నువ్వు చెప్పింది విని 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 అంటుంది. ప్రతి ఒక్క రోగికు అన్ని విషయాలు కూలంకుషంగా అర్ధగంట నుంచి 3/4 గంట చెప్పి వాళ్ళను ఒప్పించి ఆర్కలు, కొర్రలు, సామెలు నేనే వాళ్ళకి ఇచ్చి 3 నెలలు తినిపించి ఆ గ్యాంగ్రీన్ను బాగు చేసి HbA1c 11 నుంచి 6కు తెప్పించి హాయిగా ప్రతిదినము 1.5 గంట సేపు నీవు సతతంగా నడుస్తూ ఉండు నాయన, ఆరోగ్యంగా ఉంటావని చెప్పి పంపిస్తే 3 వారాల తర్వాత ఆ పేషెంట్ భార్యను పిలుచుకొని వచ్చి భార్యతో అడిగిస్తాడు నన్ను, డాక్టర్ని అడుగు నేను ఇంకా నార్మల్ భోజనం చేయొచ్చా అని. అంటే ఇన్ని రోజులు ఈ డాక్టర్ నాతో అబ్నార్మల్ భోజనం చేయించాడు, ఇంకా అందరిలాగా ఈ పలావు, ఆ పలావు, మేతి పలావు అన్నీ తినటం మొదలు పెట్టచ్చా నేను అని అతని భావన. ఎవరు ఇలాంటి ప్రశ్నలు అడిగేది? ఇంజనీర్లు, సైంటిస్టులు. అంటే ఏమీ అవగాహన లేని రైతులు అడిగితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంటే ఏమిటి? ఎన్ని రోజులు ఈ ఆహారాన్ని తినటం అబ్నార్మలు అని. అంత మూఢతనానికి మనం దిగజారిపోయాం. అంటే వాడికి రేపు కాలు కట్ చేయాలి, గ్యాంగ్రీన్ అయింది, ఆ స్థితి నుంచి ఆరోగ్య స్థితికి తీసుకువచ్చిన ఆహారాన్ని అబ్నార్మల్ ఊట అని పిలిచేంత మూర్ఖతనం ఉంది. నేను దాన్ని నొక్కి నొక్కి చెప్తూ ఉంటాను. అంటే నిజమైన సాధారణంగా నార్మల్ ఊట కావాల్సిన ఈ పదార్థాలని మనం అదేదో ఈ డాక్టర్ చెప్పాడని తింటున్నాడు. ఆయన ఆరోగ్యం అయింది, బాగుపడ్డానని గుర్తించలేకపోతున్నారు. ఒక్కరే కాదు, చాలామంది ఆ మాట మాట్లాడుతారు. పథ్యం అంట, మీరు పథ్యం చేస్తున్నారు, వట్టి బియ్యము, గోధుమలు, మాంసం తింటున్నారు. నేను మీకు పథ్యం విడిపిస్తున్నాను. దేవుడిచ్చిన ఈ అద్భుతమైన అన్ని పదార్థాలని రోజుకు ఒక ధాన్యాన్ని 7 రోజులు కాదు 12 రోజులు ఉన్నాయి. రాగులు, జొన్నలు, సజ్జలు, దాంట్లో గురించి మాట్లాడలేదు. ఎందుకంటే అవి సిరిధాన్యాలే, కానీ దాంట్లో నారు అంశం రాగులు ఇక్కడ తైదలు అంటారు. అందులో 3.7% నారు ఉంది. సజ్జల్లో 1.7, జొన్నలు, తెల్ల జొన్నలు
అందులో 2.7, మొక్కజొన్నలో 2.8 నారు అంశం ఉంది. బియ్యము గోధుమల కంటే మంచివి, కానీ రోగగ్రస్తులైన వాళ్ళకి ఈ పదార్థాల్లో ఉన్న నారు అంశం చాలదు. అందుకే నారు అంశం 8, 9, 10, 11, 12 ఉన్న ఈ అద్భుతమైన ఇవన్నీ బియ్యమే. ఆర్క బియ్యం. మొన్ననే ఒక స్వామీజీతో మాట్లాడుతుంటే బియ్యం తినుకుంటే ఇంకేం తినాలి అండి. ఆర్క ఎక్కడెక్కడో అన్ని చోట్ల బియ్యం తినాలి అని రాశారు అన్నారు. మన పూర్వీకులు బియ్యం అంటే ఈ ఒక్క బియ్యం, తెల్ల బియ్యం గురించి మాట్లాడలేదు. ఇవన్నీ బియ్యమే. ఆర్క బియ్యము, సామె బియ్యము, కొర్ర బియ్యము, అండుకొర్రలు బియ్యము, ఊదులు బియ్యము, బరుగులు బియ్యమే. ఇవి నిజమైన బియ్యము. బాగానే ఉంది బియ్యము అంటున్నావు, దీనిలతో ఎలా వండుకొని తినేది? మాకు చూడనే లేదు ఎట్లా వండుకునేది అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవి నిజమైన బియ్యము. మీరు ఇప్పుడు ప్రస్తుతం బియ్యంతో ఏమేమి చేస్తున్నారో, ఇడ్లీ చేస్తున్నారు, దోశలు చేస్తున్నారు, పలావులు చేస్తున్నారు, బాతులు చేస్తున్నారు, ఉప్మాలు చేస్తున్నారు, రొట్టెలు చేస్తున్నారు. అన్ని వంట విధానాలు ముందు మన పూర్వీకులు చేసిన ధాన్యాలు ఇవి. అంటే మీరు ఇప్పుడు చేస్తున్న బియ్యంతో చేస్తున్న అన్ని వంట విధానాల్లోనూ నిజంగా ముందు జరిగింది ఈ ధాన్యాలతో. అంటే మీరు ఇప్పుడు బియ్యంతో ఏమేం పదార్థాలని తయారు చేసుకుంటున్నారో అదే విధానాల్లోనే ఈ బియ్యాన్ని వాడి మీరు భోజనాన్ని రెడీ చేసుకోవచ్చు. కానీ ఒకే ఒక్క తేడా, ఈ ధాన్యాల్లో పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల మీరు ఈ ధాన్యాన్ని 30 నుంచి 40 నిమిషాల వరకు నీళ్ళల్లో నానబెట్టాలి. నానబెట్టడం అంటే తెలుసు కదా, నాంచటం. నీళ్ళల్లో అలాగే 40 నిమిషాలు ఉంచి తర్వాత మీరు రైస్ కుక్కర్లో అయినా వంట చేసుకోవచ్చు, ప్రెషర్ కుక్కర్లో అయినా వంట చేసుకోవచ్చు, అలాగే ఓపెన్గాను వంట చేసుకోవచ్చు. అద్భుతంగా అన్నం తయారవుతుంది. మీకు కావాల్సిన ఇష్టమైన ఆవకాయతోనూ తినచ్చు, గోంగూర పప్పుతోనూ తినచ్చు, గోంగూర పచ్చడితోనూ తినచ్చు. మీ పిల్లలకు యథేచ్ఛగా ఈ పదార్థాలని వండి పెట్టండి. ఈ చక్కెర, పాలు, గోధుమలు, బియ్యము, మాంసము, కోడిగుడ్లు, పిజ్జా, బర్గరు, చాక్లెట్టు, లొట్టె, లొసుకు ఇవన్నీ నిజమైన ఆహారం కాదు. నిజమైన ఆహారం దేవుడిచ్చిన ఆహారం, దేవుడిచ్చిన ప్రసాదం ఈ సిరిధాన్యాలు. దీనిలను వాడండి, అందరూ ఆరోగ్యవంతంగా ఉండండి. దీనిలను పెంచుకునే దానికి కావాల్సిన విధానాలు, అరణ్య కృషి విధానం మానవ కులానికి మేము ఇప్పుడే 5 సంవత్సరాల నుంచి అర్పితం చేశాము. అందరూ ఆరోగ్యకరంగా ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలని తెలుపుతూ